ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న హైదరాబాద్ యువతి నిఖిత హత్య కేసు మిస్టరీ వీడింది. ఆమె మాజీ స్నేహితుడు అర్జున్ శర్మ అత్యంత కిరాతకంగా ప్రాణాలు తీశాడు. జనవరి 2వ తేదీన ఈ దారుణం జరిగింది. నిఖితను హత్య చేసిన తర్వాత నిందితుడు అర్జున్ శర్మ ఏమీ తెలియనట్లుగా నటించాడు. పోలీసుల్ని తప్పుదోవ పట్టించేందుకు ఆమె కనిపించడం లేదంటూ మిస్సింగ్ కేసు పెట్టాడు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఎవరికి అనుమానం రాకుండా అమెరికా నుంచి ఇండియాకు విమానంలో పరారయ్యాడు. జనవరి 3వ తేదీన పోలీసులు అర్జున్ శర్మ ఇంటిని తనిఖీ చేయగా అక్కడ మృతదేహం లభ్యమైంది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అర్జున్ శర్మ ఇండియాకు పారిపోవడంతో అమెరికా పోలీసులు అంతర్జాతీయ దర్యాప్తు సంస్థ ఇంటర్పోల్ సాయం కోరారు. అమెరికా పోలీసుల సమాచారం, ఇంటర్పోల్ నిఘాతో నిందితుడి కదలికలను ట్రాక్ చేశారు. చివరికి అర్జున్ శర్మ తమిళనాడులో ఉన్నట్టుగా గుర్తించారు. అతన్ని అరెస్ట్ కూడా చేశారు. హత్య గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. నిఖిత తండ్రి డబ్బుల కోసమే ఈ హత్య జరిగిందని ఆరోపిస్తున్నారు. నిఖిత వద్ద అర్జున్ శర్మ డబ్బులు తీసుకున్నాడని, వాటిని అడగటానికి వెళ్ళగా హత్య చేసినట్టుగా ఆమె స్నేహితులు చెప్తా ఉన్నారు. ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారు చూడండి. అంటే అప్పు తీసుకుని ఆ ఇచ్చినటువంటి అప్పు నా డబ్బులు ఏవి అని చెప్పి అడిగినందుకు హత్య చేసేసాడు. హత్య చేసి తన అపార్ట్మెంట్లోనే ఉంచేసి వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. నేను హత్య చేశాను, లొంగిపోతాను అని అనుకున్నారేమో కానీ అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళింది నా ఫ్రెండ్ కనిపించట్లేదు, నిఖిత కనిపించట్లేదు, మిస్ అయిపోయింది, ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది, మీరే కనిపెట్టాలని చెప్పి డ్రామా ప్లే చేశాడు. వెంటనే పోలీసులు ఈ మిస్సింగ్ కేసు నమోదు చేశారుగా వెతకడం ప్రారంభించారు. వీడేం చేశాడు, పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలి అంటే వెంటనే ప్లాన్ గీసేసుకుని ఇండియాకు వచ్చేసాడు. ఫ్లైట్లో ఇండియాకు వచ్చేసిన తర్వాత అప్పుడు పోలీసులు మరి కేసు పెట్టినోడు ఏమైపోయాడు? పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టాడు కదా, వీడేడే అని చెప్పి ఎంక్వైరీ చేస్తే వీడు దేశం దాటేసాడని తెలిసిపోయింది. అప్పుడు పోలీసులకు అర్థమైపోయింది, ఆహా వీడే అసలు కిరాతకుడని చెప్పి వాళ్ళకి అనుమానం వచ్చేసి వెంటనే అతడి అపార్ట్మెంట్లోకి వెళ్తే రక్తపు మడుగులో పడిపోయింది నిఖిత. కత్తిపోట్లు ఉన్నాయి. చాలా దారుణంగా దుర్మార్గంగా కత్తితో నరికి తీవ్రంగా గాయాల పాలు చేసి ఆమెను హత్య చేసి ఎవరికి కనిపించకుండా అపార్ట్మెంట్లో ఏదో ఒక మూలన కుక్కేసి పారిపోయాడు ఇండియాకి. సో వెంటనే ఆ నిఖిత మృతదేహాన్ని చూసి పోలీసులు షాక్ అయిపోయారు. వీడు ఇంత దుర్మార్గుడు అని చెప్పి వెంటనే అమెరికా పోలీసులు వీడు ఇండియాకు పారిపోయిన సమాచారం కూడా తెలుసుకొని ఇంటర్పోల్ సాయం తీసుకొని ఎంక్వైరీ మొదలుపెట్టారు. వాడు ఇండియాలో ఎక్కడ ఫ్లైట్ దిగాడు, ఎటు నుంచి ఎటు వెళ్ళాడు, ఏ రాష్ట్రంలో ఉన్నాడు, ఏ నగరంలో ఉన్నాడు ఎంక్వైరీ చేస్తే తమిళనాడులో ఉన్నట్టుగా గుర్తించారు. వెంటనే అక్కడ పోలీసులను అరెస్ట్ చేసి అర్జున్ శర్మని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. సికింద్రాబాద్ మూలాలు ఉన్నాయి. నిఖిత కుటుంబం సికింద్రాబాద్ లాలాగూడలో ఉంటున్నారు. వారి తండ్రి కూడా దీని మీద స్పందించారు. డబ్బుల కోసమే అర్జున్ శర్మ ఇంత దుర్మార్గంగా మా అమ్మాయిని పొట్టను పెట్టుకున్నాడు, మా అమ్మాయిని హత్య చేశాడు. కేవలం $1000 కోసం అప్పిచ్చిన పాపానికి ఆ అప్పుని అడగటానికి వెళితే దుర్మార్గంగా ఫ్రెండ్ అని చెప్పి హెల్ప్ చేస్తే ఇంత దారుణంగా ప్రవర్తిస్తాడా, వాడిని వదలకూడదు, వాడిని మాకు అప్పగించండి అని చెప్పి ఆ తల్లిదండ్రులు చాలా ఆవేదనతో, ఒకవైపు కూతురు పోయినటువంటి బాధ ఆవేదన ఉంది, మరోవైపు వాడి మీద పీకల దాకా కోపం. ఇంత దుర్మార్గంగా ఫ్రెండ్ అని చెప్పి నమ్మితే ఈ విధంగా హత్య చేసేస్తారా అని చెప్పి కన్నీరు మున్నీరుగా ఆ తండ్రి కూడా విలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి చూడండి. నా పాప చనిపోయిందని తెలిసింది సార్. తర్వాత 2 రోజులకి ఎట్లా చనిపోయిందో తెలియదు సార్. అది కొంచెం వదంతుల వల్ల ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని రాస్తారు. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాదు, ఎక్స్ రూమ్మేట్ 4 ఉంటుండే ఆమెతో పాటు. నా పాప బాడీ తొందర ఇప్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ని అడుగుతున్నా. మోడీ గారిని, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి, పద్మారావు గారిని కోరుతున్నా. ఇంకొకసారి ఏ అమ్మాయికి అట్లా అడగొద్దు. మేము మస్తు కలలు కంటాం పిల్లల గురించి. ఆడపిల్లలు అనేసి గవర్నమెంట్ సెంటర్లు అంటారు, ఆడపిల్లలకు న్యాయాలు జరగాలని కోరుకుంటున్నాం సార్. 4 years అయింది. ఫస్ట్ ఇయర్ వచ్చింది, ఇప్పుడు రాలేదు. కొంచెం మేము బాధలు ఉన్నాం. తప్పుడు నిర్ధారణలు చేయకుండా నా బాబా బాడీ అలా మేము ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాం. కిషన్ రెడ్డి గారిని కలిశాను, రామచందర్ గారిని కలిశాను,
పద్మారావు గారిని కలిసాను. అక్కడికి ప్రభుత్వం కాడ పోయి ఈ సెక్రటరియట్లో అప్లికేషన్ ఇచ్చిన బాడీ రావాలనేసి కొంచెం. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న హైదరాబాదీ యువతి నిఖిత హత్య కేసు మిస్టరీ వీడింది. ఆమె మాజీ స్నేహితుడు అర్జున్ శర్మ అత్యంత కిరాతకంగా ప్రాణాలు తీశాడు. జనవరి 2వ తేదీన ఈ దారుణం జరిగింది. నిఖితను హత్య చేసిన తర్వాత నిందితుడు అర్జున్ శర్మ ఏమీ తెలియనట్లుగా నటించాడు. పోలీసుల్ని తప్పుదోవ పట్టించేందుకు ఆమె కనిపించడం లేదంటూ మిస్సింగ్ కేసు పెట్టాడు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఎవరికి అనుమానం రాకుండా అమెరికా నుంచి ఇండియాకు విమానంలో పరారయ్యాడు. జనవరి 3వ తేదీన పోలీసులు అర్జున్ శర్మ ఇంటిని తనిఖీ చేయగా అక్కడ మృతదేహం లభ్యమైంది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అర్జున్ శర్మ ఇండియాకు పారిపోవడంతో అమెరికా పోలీసులు అంతర్జాతీయ దర్యాప్తు సంస్థ ఇంటర్పోల్ సాయం కోరారు. అమెరికా పోలీసుల సమాచారం, ఇంటర్పోల్ నిఘాతో నిందితుడి కదలికలను ట్రాక్ చేశారు. చివరికి అర్జున్ శర్మ తమిళనాడులో ఉన్నట్టుగా గుర్తించారు. అతన్ని అరెస్ట్ కూడా చేశారు. హత్య గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. నిఖిత తండ్రి డబ్బుల కోసమే ఈ హత్య జరిగిందని ఆరోపిస్తున్నారు. నిఖిత వద్ద అర్జున్ శర్మ డబ్బులు తీసుకున్నాడని, వాటిని అడగటానికి వెళ్ళగా హత్య చేసినట్టుగా ఆమె స్నేహితులు చెప్తా ఉన్నారు. ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారు చూడండి. అంటే అప్పు తీసుకుని ఆ ఇచ్చినటువంటి అప్పు నా డబ్బులు ఏవి అని చెప్పి అడిగినందుకు హత్య చేసేసాడు. హత్య చేసి తన అపార్ట్మెంట్లోనే ఉంచేసి వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. నేను హత్య చేశాను, లొంగిపోతాను అని అనుకున్నారేమో కానీ అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళింది నా ఫ్రెండ్ కనిపించట్లేదు, నిఖిత కనిపించట్లేదు, మిస్ అయిపోయింది, ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది, మీరే కనిపెట్టాలని చెప్పి డ్రామా ప్లే చేశాడు. వెంటనే పోలీసులు ఈ మిస్సింగ్ కేసు నమోదు చేశారుగా వెతకడం ప్రారంభించారు. వీడేం చేశాడు, పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలి అంటే వెంటనే ప్లాన్ గీసేసుకుని ఇండియాకు వచ్చేసాడు. ఫ్లైట్లో ఇండియాకు వచ్చేసిన తర్వాత అప్పుడు పోలీసులు మరి కేసు పెట్టినోడు ఏమైపోయాడు, పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టాడు కదా, వీడేడే అని చెప్పి ఎంక్వైరీ చేస్తే వీడు దేశం దాటేశాడని తెలిసిపోయింది. అప్పుడు పోలీసులకు అర్థమైపోయింది, వీడే అసలు కిరాతకడని చెప్పి వాళ్ళకి అనుమానం వచ్చేసి వెంటనే అతడి అపార్ట్మెంట్లోకి వెళ్తే రక్తపు మడుగులో పడిపోయింది నిఖిత. కత్తిపోట్లు ఉన్నాయి. చాలా దారుణంగా దుర్మార్గంగా కత్తితో నరికి తీవ్రంగా గాయాల పాలు చేసి ఆమెను హత్య చేసి ఎవరికి కనిపించకుండా అపార్ట్మెంట్లో ఏదో ఒక మూలన కుక్కేసి పారిపోయాడు ఇండియాకి. సో వెంటనే ఆ నిఖిత మృతదేహాన్ని చూసి పోలీసులు షాక్ అయిపోయారు. వీడు ఇంత దుర్మార్గుడు అని చెప్పి వెంటనే అమెరికా పోలీసులు వీడు ఇండియాకు పారిపోయిన సమాచారం కూడా తెలుసుకొని ఇంటర్పోల్ సాయం తీసుకుని ఎంక్వైరీ మొదలుపెట్టారు. వాడు ఇండియాలో ఎక్కడ ఫ్లైట్ దిగాడు, ఎటు నుంచి ఎటు వెళ్ళాడు, ఏ రాష్ట్రంలో ఉన్నాడు, ఏ నగరంలో ఉన్నాడు ఎంక్వైరీ చేస్తే తమిళనాడులో ఉన్నట్టుగా గుర్తించారు. వెంటనే అక్కడ పోలీసులను అరెస్ట్ చేసి ఆ అర్జున్ శర్మని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. సికింద్రాబాద్ మూలాలు ఉన్నాయి. నిఖిత కుటుంబం సికింద్రాబాద్ లాలాగూడలో ఉంటున్నారు. వారి తండ్రి కూడా దీని మీద స్పందించారు. డబ్బుల కోసమే అర్జున్ శర్మ ఇంత దుర్మార్గంగా మా అమ్మాయిని పొట్టను పెట్టుకున్నాడు, మా అమ్మాయిని హత్య చేశాడు, కేవలం $1000 కోసం అప్పిచ్చిన పాపానికి ఆ అప్పుని అడగటానికి వెళితే దుర్మార్గంగా ఫ్రెండ్ అని చెప్పి హెల్ప్ చేస్తే ఇంత దారుణంగా ప్రవర్తిస్తాడా, వాడిని వదలకూడదు, వాడిని మాకు అప్పగించండి అని చెప్పి ఆ తల్లిదండ్రులు చాలా ఆవేదనతో, ఒకవైపు కూతురు పోయినటువంటి బాధ ఆవేదన ఉంది, మరోవైపు వాడి మీద పీకల దాకా కోపం. ఇంత దుర్మార్గంగా ఫ్రెండ్ అని చెప్పి నమ్మితే ఈ విధంగా హత్య చేసేస్తారా అని చెప్పి కన్నీరు మున్నీరుగా ఆ తండ్రి కూడా విలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి చూడండి. నా పాప చనిపోయిందని తెలిసింది సార్. తర్వాత 2 రోజులకి ఎట్లా చనిపోయిందో తెలియదు సార్. అది కొంచెం వదంతుల వల్ల ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని రాస్తారు. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాదు, ఎక్స్ రూమ్మేట్ 4 ఉంటుండే ఆమెతో పాటు. నా పాప బాడీ తొందర ఇప్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ని అడుగుతున్నా. మోడీ గారిని, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి, పద్మారావు గారిని కోరుతున్నా. ఇంకొకసారి ఏ అమ్మాయికి అట్లా అడగొద్దు. మేము మస్తు కలలు కంటాం పిల్లల గురించి. ఆడపిల్లలు అనేసి గవర్నమెంట్ సెంట్రల్ అంటారు, ఆడపిల్లలకు న్యాయాలు జరగాలని కోరుకుంటున్నాం సార్. 4 years అయింది. ఫస్ట్ ఇయర్ వచ్చింది, ఇప్పుడు రాలేదు. కొంచెం మేము బాధలు ఉన్నాం. తప్పుడు నిర్ధారణలు చేయకుండా నా బాబా బాడీ అలా మేము ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాం. కిషన్ రెడ్డి గారిని కలిశాను, రామచందర్ గారిని కలిశాను, పద్మారావు గారిని కలిశాను.
అక్కడికి ప్రభుత్వం కాడ పోయి ఈ సెక్రటరియట్లో అప్లికేషన్ ఇచ్చిన బాడీ రావాలనేసి సార్ కొంచెం